హలో, ఈరోజు చనా కొబ్బరి కూరతో కలిపి కాజా చేసి చూపిస్తున్నాను. మైదా ఒక 3 బౌల్స్ తీసుకుంటాం. ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్, కొంచెం సాల్ట్, కలౌంజి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా కలుపుకుంటాం. ఈ విధంగా మసాజ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని మన డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కాజు, కిస్మిస్, బాదాం వేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని ఈ విధంగా స్లో ఫ్లేమ్లోనే వేపుకుంటాం మాయిశ్చర్ పోయిన వరకు. ఒకసారి చేయండి, ట్రై చేసి చేయండి, చూడండి చాలా బాగుంటుంది. చనా వేసుకుంటాం. కొంచెం 1 minute ఫ్రై అయిన తర్వాత అప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ కానీ కొబ్బరి కూర కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత పంచదార ఒక 5 స్పూన్స్ వేసుకొని ఈ విధంగా కొబ్బరి కూర అలాగా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత తీసేసి ఆ డ్రై ఫ్రూట్స్లో మనం కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటాం. నా వీడియో ఫాలో అవ్వండి. నచ్చినట్టుగా అయితే నాకు సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ చేయండి. చపాతీలాగా పాముకుంటాం. కొంచెం పతలాగే పాముకోవాలి. ఈ విధంగా ప్రతి ఒక్క చపాతీ ఇలా పామేసుకున్న తర్వాత 4 పీసెస్ కింద కొంచెం పెద్ద పీసెస్ కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసి మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, అంటే డ్రై ఫ్రూట్స్, కోవా, కొబ్బరి కూర అంతా ఈ విధంగా వేసేసుకొని ఫోల్డ్ అటు సైడ్ ఫస్ట్ తీసుకొని స్క్వేర్ మోడల్గా ఫోల్డ్ చేసుకుంటాం. చేసుకొని లవంగా ఒకటి ఆ విధంగా పెట్టుకుంటే బయటికి విడిపోకుండా ఉంటుంది. లవంగా కూడా ఫ్రై అయ్యి చాలా క్రిస్పీగా ఉంటుందండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ప్యాన్, కడాయి తీసుకొని దాంట్లోని ఆయిల్ వేసుకుంటాం డీప్ ఫ్రై చేయడానికి. ఫుల్ ఫ్లేమ్లో ఉంచండి 3 minutes వరకు. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టండి. మీడియం ఫ్లేమ్లో నేపండి కలర్ చేంజ్ అయిన వరకు. లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది, అప్పుడు మనం తీసేయాలి. అది మనం తింటుంటే లోపల బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల ఈ కోవా అంతా స్టఫింగ్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్టుగా అయితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అలాగైతే మంచి వీడియోతోని మీ ముందుకు రాగలను.